వాడికి ఏదైనా తినిపిద్దామని వచ్చి మొత్తం మేము అందరం కలిసి డిన్నర్ కూడా చేసేసాం. ఇప్పుడు పెద్ద డైలమా ఏంటంటే ఒకటి అది ఉంది, ఒకటి ఇది ఉంది, సేమ్ కలర్ ఉన్నాయి, ఏది క్లారిటీ వచ్చింది. హలో గైస్, వెల్కమ్ టు ఆ వైష్ణవి. సారీ మర్చిపోయా. ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళేది ఉంది, అందుకని హడావిడిగా రెడీ అవుతున్నాను అనమాట. రెడీ అయ్యాను, బట్ స్టిల్ ఇంకా రెడీ అవుతూనే ఉన్నాను. దాని అర్థం ఏంటంటే నేను నాకు కావాల్సినట్టు రెడీ అయ్యా, కానీ నేను మేఘన్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. సో బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్ నాది, మూవీలో ఉంది చూసారా, పెళ్ళికొడుకు అతనే, పెళ్ళికొడుకు వేసుకున్న బట్టలు నావి కాదని బ్యాగ్ నాదే, కానీ బ్యాగ్లో ఉన్న వస్తువులు నావి కాదు. మొత్తం డైపర్లు, వాడి స్నాక్స్, వాడి డైపర్ చేంజింగ్, ఒక ఎక్స్ట్రా పేర్ ఆఫ్ ఇది టిష్యూస్, ఇవన్నీ వాడి స్టఫే ఉన్నాయి, వాడి వాటర్ బాటిల్. సో నేను రెడీ అవుతున్నానని చెప్పా. ఎక్కడికి రెడీ అవుతున్నాను తెలుసా? ఈ రోజు సండే అంటే బేసిక్ గా అందరికి ఫన్ డే అని అంటారంట, కానీ మా మెగన్ కి ఇప్పుడు దాకా ఎప్పుడు సండేస్ లేకపోతే వీక్ డేస్ అన్నట్టు ఏ రోజు సెలబ్రేట్ చేసింది లేదు, సెపరేట్ గా ఎప్పుడు ట్రీట్ చేసింది లేదు. ఫర్ ద ఫస్ట్ టైం వాడికి సండే అంటే బయట అందరూ సండేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఈ రోజు మేము కూడా అలా సెలబ్రేట్ చేసుకోవాలి, సండే కొంచెం స్పెషల్ గా ఉండాలి అనే సెన్స్ లో అందరం కలిసి మెగన్, వాళ్ళ మామలు, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అమ్మ అందరం కలిసి బయటకు వెళ్తున్నాము. సో అందుకని హెవీ ప్రిపరేషన్స్. అండ్ ఓకే, ఈ ప్రిపరేషన్స్ లో మేజర్ తెలుసా, ఫస్ట్ వాడు ఎత్తుకొని ఉండలేం, రెండు వాడు ఇంకా కంప్లీట్ గా వాడు కాన్ఫిడెంట్ గా నడిచే ఏజ్ వరకు రాలేదు. ఎత్తుకొని అన్ని గంటలు ఉండాలన్నా కష్టం. కాబట్టి మోస్ట్ ఇప్పుడున్న ఈ జనరేషన్ మదర్స్ కి, వర్కింగ్ మదర్స్ కి, కొంతమంది ఆబ్వియస్లీ ఫిజికల్ గా లావుగా ఉన్నా కూడా స్ట్రెంత్ లేని వీక్ మదర్స్ కి ప్రస్తుతానికి ఉన్న ఏకైక సపోర్ట్ ఈజ్ ది స్ట్రాలర్స్ అంటే పిల్లలకి మనకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దాంట్లో మేజర్ థింగ్ మనకి కంఫర్ట్ ఉండాలి, ఎకనామికల్ గా ప్రైజెస్ మనకి అంటే వర్త్ అని అంటాం కదా, ఆ వర్త్నెస్ ఉండాలి, అండ్ చూడడానికి కూడా బాగుండాలి. సో నేను ఆల్ రౌండర్, నేను అన్ని కంపేర్ చేసి నేను ఆబ్వియస్లీ అన్ని చూసుకొని తీసుకుంటాను కాబట్టి చెప్పాలనిపించింది. సో ఐ టుక్ దిస్ స్ట్రాలర్ ఫ్రమ్ లవ్ ల్యాబ్ గ్యాలక్సీ బేబీ స్ట్రాలర్. ఇది నాకు మోస్ట్ నచ్చింది. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ బ్రాండ్ నాకు ఏది కావాలన్నా ఫస్ట్ లవ్ ల్యాబ్ నుంచే ప్రిఫర్ చేస్తాను మెగన్ కి. సో అందుకని నేను లవ్ ల్యాబ్ లో చూస్తే వీళ్ళ దగ్గర చాలా స్ట్రాలర్స్ ఉన్నాయి, బట్ స్టిల్ నాకు ఇది చాలా నచ్చింది. ఎందుకంటే ఇది ఫస్ట్ థింగ్ ఎకనామికల్, మన బడ్జెట్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. అండ్ దీంట్లో మిగతా స్ట్రాలర్స్ లో లేనివి చాలా ఫీచర్స్ ఉన్నాయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఇది వాడు ఒకవేళ ఏమన్నా తినాలి అంటే ఫుడ్ ట్రే అన్నమాట. దిస్ ఇస్ డిటాచబుల్. ఇక్కడ కప్ హోల్డర్, ఏదైనా తింటున్నప్పుడు ఇక్కడ పెట్టుకోవడానికి స్నాక్స్, ఇది ఇంకొక కప్ హోల్డర్. బట్ స్టిల్ ఇది మనకి వద్దు అనుకున్న రోజు జస్ట్ ప్రెస్ అండ్ టేక్ దిస్ ఆఫ్. తెలుసా, ఈ ట్రే అన్ని స్ట్రాలర్స్ లో రావు, ఇదొకటి వచ్చింది. అండ్ సేఫ్టీ వైజ్ ఇస్ సూపర్ స్టార్ అని చెప్పాలి, బికాస్ ఇందులో మనకి 5 point సేఫ్టీ హార్నెస్ ఉంది. మనకి బేబీ లాక్ అయిపోతుంది, అండ్ ఈ స్ట్రాప్స్ అనేవి కూడా కంప్లీట్లీ అడ్జస్టబుల్. సో బేబీ సైజ్ ని బట్టి మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి జర్క్స్ లేకుండా స్టిఫ్ గా బేబీని హోల్డ్ చేయడానికి ఈ 5 point హార్నెస్ అనేది ఉంది. నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే, సీ ద సైడ్స్ కూడా కుషన్ ప్యాడింగ్ ఇచ్చారు, సో దట్ ఎటువంటి మెటల్ బేబీని హార్మ్ చేయకుండా ఉంటుంది. ఇట్ సైడ్ కూడా, బ్యాక్ కూడా తెలుసు కుషన్ ప్యాడింగ్ ఇచ్చారు. ఇది మనకి ఒక స్పాంజినెస్, ఒక బేబీకి కంఫర్ట్ కూడా ఇస్తుంది అనమాట. ఆల్ త్రూ అవుట్ బేబీ ఎక్కడైతే కూర్చుంటుంది సైడ్స్ తో సహా మొత్తం కుషన్ ప్యాడింగ్ ఇచ్చారు, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. అండ్ కూర్చోడం మాత్రమే కాదు, దే కెన్ యాక్చువల్లీ స్లీప్ యాజ్ వెల్. కూర్చున్నంతసేపు కూర్చుంటున్నారు, వాడికి నిద్ర వస్తుంది అన్నప్పుడు మళ్ళీ కష్టపడకుండా జస్ట్ లీవర్ ఇలా పుల్ చేసి ఇలా చేస్తే కొంచెం రిక్లైన్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకొంచెం రిక్లైన్ చేసుకుంటే పడుకోవచ్చు కూడా హ్యాపీగా. వాడు బెడ్ పొజిషన్ కూడా వచ్చేస్తుంది. ఒకటే స్ట్రాలర్ రిక్లైన్ అవ్వచ్చు, కూర్చోవచ్చు, పడుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, క్యానపీస్ ఉంటాయి కదా స్ట్రాలర్స్ కి, మేబీ అన్ని ఉండకపోవచ్చు, బట్ ఉన్నంత వరకు కూడా క్యానపీ మేబీ ఇంతవరకు వస్తుంది, లేకపోతే ఇంతవరకు వస్తుంది. బట్ దీంట్లో స్పెషాలిటీ గైస్, దిస్ గోస్ అప్ టు హియర్. బేబీ కాళ్ళు కూడా అంటే లైక్ కాళ్ళు మరి ఇక్కడ దాకా ఉంటే తప్ప బేబీ ఆనవాళ్ళు అనేవి బయటకు కనిపించవు. బట్ మనకి కావాలి అంటే మాత్రం వీ కెన్ పిక్ అప్. సీ త్రూ కూడా ఉంది ఇక్కడ. బేబీ లోపల ఏ పొజిషన్ లో ఉంది అనేది మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి, లేదు అంటే క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్యానపీ ఇంత హెవీగా ఉంది కదా, మనకి అటు ఇటు ఫోల్డింగ్స్ ఇబ్బంది లేకుండా దీన్ని లాక్ కూడా చేసుకోవచ్చు. లాక్ చేసేస్తే దిస్ వోంట్ ఈవెన్ ఫోల్డ్. సీ హౌ స్ట్రాంగ్ ఇట్ ఇస్. అండ్
లాక్ రిలీజ్ చేసుకొని మనకి కావాల్సినట్టు క్యానపీని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు దిస్ వే. అండ్ దెన్ దీని ఫుట్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్. యూ కెన్ రిక్లైన్ వాట్ ఎవర్ పొజిషన్, మనకి ఏ పొజిషన్ బేబీ కాళ్ళు కావాలి అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్, పేరెంట్స్కి దట్టు మదర్స్కి బాగా తెలిసింది ఏంటంటే ఒక్కొక్కసారి బేబీ ప్రపంచాన్ని చూడాలనుకుంటుంది, ఒక్కొక్కసారి మనం బేబీని చూడాలనుకుంటాం. బట్ ఈ పొజిషన్ ఇలాగే ఉంటే కుదరదు కదా. సో బేబీ ప్రపంచాన్ని చూడాలనుకున్నప్పుడు ఇలా ఉంటుంది. జస్ట్ ఈ లీవర్ పుల్ చేసి ఈజీ. ఇప్పుడు ఈ బ్యాగ్ని నేను ఇంత హెవీ బ్యాగ్ని కూడా జస్ట్ ఒక సైడ్కి ఇలా పార్క్ చేసుకోవచ్చు. బికాస్ దీంట్లో చాలా పెద్ద స్టోరేజ్ కెపాసిటీ ఉన్న హోల్డర్ మనకి ఇచ్చారు. అండ్ మన మిస్లీనియస్ థింగ్స్ లేకపోతే పెట్టి థింగ్స్ ఉంటాయి కదా, లైక్ ఫోనే అనుకోండి, లేకపోతే వాడి వాటర్ బాటిల్స్, లేకపోతే ఇప్పుడు బాటిల్ ఫీడ్ అయ్యే బేబీస్ ఉంటారు కదా, వాళ్ళ మిల్క్ బాటిల్స్ ఇక్కడ హోల్డర్లో పెట్టేసుకోవచ్చు. దీనికి ఎంత ఈజీ మూమెంట్ అంటే దీనికి ఫ్రంట్ వీల్స్ చూసారా 360 degrees రొటేటబుల్ వీల్స్ ఇచ్చారు. సో దట్ ఎటువంటి మూమెంట్ అయినా కూడా మనకి ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ ఒకవేళ మనకి మూమెంట్ వద్దు, స్ట్రైట్గా వెళ్తాం చాలు అని అనుకుంటే యూ కుడ్ ఆల్సో లాక్ దిస్, బ్రేక్ లాగా అనమాట. అండ్ ఎక్కడైనా మనం కూర్చోవాలి, స్ట్రాలర్ మూమెంట్ అవ్వకూడదు అన్నప్పుడు ఇది బ్రేక్, అసలు ఇంకా ఇది కదలదు, ఈ వీల్స్ అనేవి మూమెంట్ ఉండదు. అండ్ అన్నిటికంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి మన కార్స్లో ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. బికాస్ దిస్ ఇస్ ఫోల్డబుల్. సి ఎంత స్లీక్గా ఫోల్డ్ అయిపోయింది అండ్ ఇంత ఈజీగా ఉంది. బట్ మెటీరియల్ డౌట్ వస్తుందేమో అనుకోవచ్చు మీరు. దిస్ ఇస్ ది మెటల్ వచ్చింది, దట్ ఈస్ అల్యూమినియం. మనకి స్ట్రాంగ్ ఉంటుంది. సో మనకి మెటీరియల్ గురించి, స్ట్రాంగ్నెస్ గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. సో నేను మేఘన్కి వాడుతున్నాను కాబట్టి న్యూబార్న్ బేబీస్ నుంచి మనకి ఒక 15 kgs బేబీ వరకు ఇది హోల్డ్ చేయగలదు. మనం కూడా రిలాక్స్డ్గా క్యారీ చేసుకోవచ్చు. అందుకని నేను ఇప్పుడు న్యూ మామ్స్కి లేకపోతే మీ పిల్లలకి ఇప్పుడు స్ట్రాలర్ తీసుకోవాలి అని అనుకుంటే ఇది నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. గో ఫర్ దిస్. సో ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను. యూ కెన్ గో అండ్ పర్చేస్. సో మేఘన్ కోసం నేను ఆల్ సెట్ టు గో. ఇది ఇందాక డిటాచ్ చేసేసాను కదా, ఇప్పుడు అటాచ్ చేసేసా. సింపుల్. సి నేను ఇంకా బయలుదేరాలి. మేఘన్ గారు బజ్జున్నారు, వాడిని తీసుకొని వెళ్దాం పదండి. లెట్స్ గో. మొత్తానికి వచ్చాము. ఫస్ట్ వచ్చిన వెంటనే మేఘన్ మధ్యాహ్నం తినలేదు, పడుకొని లేచాడు కదా, ఆకలేస్తుంది కదా, వాడికి ఏదైనా తినిపిద్దామని వచ్చి మొత్తం మేము అందరం కలిసి డిన్నర్ కూడా చేసేసాము. సో ఇప్పుడు వెళ్ళి అసలు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలి. మేఘన్ వెళ్దామా? మేఘన్ వెళ్దామా? ఏయ్ సెట్, వెళ్దామా వద్దా? పదండి వెళ్దాం, మళ్ళీ లేట్ అయితే టైం మిస్ అయిపోతుంది. అరు ఇప్పుడు అరు ఎందుకు అరుస్తున్నావు? స్టైలా పోజా? ఆహా, అమ్మ కిసి ఇవ్వాలి కదా. ఇది పెట్టుకొని ఏం చేయాలి? ఓకే ఇది పెట్టుకో. దిస్ ఈస్ గుడ్. సి ఓకే, ఎలా ఉంది అడుగు. అమ్మ కిసి ఇవ్వాలి కదా, అది పెట్టుకొని. అమ్మ కిసి ఇవ్వాలి కదా, అది పెట్టుకొని. ఆప్షన్స్ కావాలి మాకు. అది చాలా క్యూట్గా ఉంది కానీ మాకు కొంచెం స్టైల్ ఎక్కువ కాబట్టి కొంచెం స్టైలిష్గా కావాలి అని. ఏంటి రియాక్షన్ అయ్యగారిది? ఏంటి రియాక్షన్ మీది? సరే మంచిది తీసుకుందాం పదండి. ట్రై ద ఆహా, అమ్మ కిసి ఏ ఏవియేటర్ ఒకసారి బ్రా. ఇది ఏ నైస్. రెడీ? ఏ హైఫై హైఫై హైఫై. ఓకే నేను తీస్తా. ఇది సెక్సీ ఉంది.
లోపల చూడు, ఇది బ్యాక్ సైడ్ చాలా బాగుంది. ఇది మేఘన్, మేఘన్ ఇది బాగుంది. మేఘన్కి బాగుంది కదా. హైఫై చెప్పు అమ్మకి, అమ్మ హైఫై చెప్పు. దిస్ ఈస్ గుడ్, సూపర్ సూపర్, ఎస్ సూపర్. మేఘన్ ఫస్ట్ పేర్ ఆఫ్ సన్ గ్లాసెస్. వాడికి బాగున్నాయి యాక్చువల్లీ, ఇప్పటిదాకా తీసుకోలేదు. అడిగితే కూడా ఇప్పుడు ఎక్కడ అడిగినా పిల్లలకి కలెక్షన్ లేవని అంటున్నారు. వాడు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఫొటోస్ అప్పుడు ఒక 2-3 minutes యూజ్ చేస్తాను, ఎక్కువ కాదు. వాడికి ఉండాలి అనేది ఒకటి అంతే. సో మేఘన్ హై బై. ఏం చేద్దామని ఇప్పుడు అమ్మమ్మ షాపింగ్ అని అడిగింది. 1 నిమిషం టైం ఇద్దాం అమ్మమ్మకి, అంతకు మించి వద్దు అమ్మమ్మకి, అస్సలు వద్దు. నెక్స్ట్ సెకండ్ కూడా వద్దు. 1 minute అమ్మమ్మకి. సరే బయలుదేరదాం పద. అయ్యగారు తిరగాలి ఇప్పుడు. నీ షూస్ అయ్యి మరి, చెప్పులేయి, చెప్పులేయి, నీ చెప్పులేవి. వైబ్ వచ్చింది, మామూలుగా కాదు, పూనకాలు వచ్చేస్తున్నాయి. పూనకాలు లోడింగ్, అదే కదా. ఎందుకో తెలుసా, ఒకసారి మొత్తం రౌండ్ చూడండి ఏ ఫ్లోర్కి వచ్చామో. ఇప్పుడు నేను కిందకి దించుతాను, నువ్వు ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళు. ఓకే దిగు. ఎక్కడికి 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 ఎటు లైటా. సౌండ్ కొంచెం నాయిస్ ఎక్కువ ఉంది, ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఈరోజు నేనేం చేయలేను, సౌండ్ ఉంది కాబట్టి. ఎక్కిస్తున్నావా? డ్రైవింగ్ చేస్తారా ఇప్పుడు సార్? ఆహా ఆహా. స్టీరింగ్ ఎలా ఆడుకుంటున్నాడు చూడండి, ఇలా 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 ఇలా. స్టీరింగ్ ఎలా డ్రైవ్ చేస్తారు? మేఘన్ డ్రైవ్ 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 డ్రైవ్. ఆగు, వాడు డ్రైవింగ్ చేయాలి. ఎప్పుడైతే చెప్తానో అప్పుడు మాత్రం చేయవు కదా. నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడు మాత్రం చేయడు. ఇది ఎలాగ చేస్తారు? హౌ డు యూ డ్రైవ్ దిస్? ఓకే ఓకే, వెల్కమ్ టు ద వరల్డ్. ఏమో తెలీదు. సరే దించుతున్నాను బ్రో. అది ఇందాక మరీ చాలా క్లమ్జీగా ఉంది కదా అని ఇటు తీసుకొచ్చాను. విల్ గో ప్లే, కమ్. ఇది నచ్చింది సార్కి. ఎంత పెద్ద కష్టం వచ్చింది, ఎంత పెద్ద కష్టం వచ్చింది. ఇప్పుడు పెద్ద డైలమా ఏంటంటే, ఒకటి అది ఉంది, ఒకటి ఇది ఉంది, సేమ్ కలర్ ఉన్నాయి, ఏది క్లారిటీ వచ్చింది. పద పద. అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. ఇక్కడ పార్టీస్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా బ్రో. మేఘన్ అక్కడ అది ప్లే ఏరియా ఉంది. కమ్ కమ్, హోల్డ్ మై హ్యాండ్, హోల్డ్ మై హ్యాండ్, విల్ గో దేర్, కమ్. Good boy. Climb up, climb, climb. Yes. అమ్మా, నాకు రిలాక్స్ అవుతుంది అంతే. గుడ్ బాయ్ నువ్వు, చాలా అంటే చాలా గుడ్ బాయ్. ఎంత జాగ్రత్తగా దిగుతున్నాడు, భయం. ఎన్ని బాల్స్ ఉన్నాయి మేఘన్? బాల్స్ అంటే చాలా ఇష్టం వీడికి.
బాల్ బాల్ పడుకుంటున్నాడు. అయిపోయింది. ఓ ఓ ఓ ఓ ఓ మేఘీ మేఘన్ Make it play. నచ్చింది నీకు? అంత ముద్దుకు పక్కర్లా. యాక్చువల్లీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. మన చిన్నప్పుడు అంటే బయటకు వెళ్ళి ఆడుకునే వాళ్ళం కాబట్టి ఓకే. వీళ్ళకి కనీసం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే ఫ్రీడమ్ కూడా లేదు కదా, అందుకని ఇట్లాంటి ప్లేసెస్ నచ్చుతున్నాయి. ఎక్కడికి కిందకి వెళ్దామా? పిల్లల కోసం రే. మా వాడేమో బాల్ అని కూర్చున్నాడు. మేఘన్ మామ ఎగురుతున్నాడు. మేఘన్ మామా జంప్ ఏ అయ్యో మొత్తం అయిపోయింది. మధ్యలో వసీడి వచ్చాడు తెలుసా, అది వచ్చేసాడు మళ్ళీ. ఏంటి అది? అయ్యో మేఘన్ బయలుదేరుతామా? అది బాగుంటుంది. చేయి బాగుంది. స్వెటర్ జాకెట్ లాగా బాగుంది కదా. బాగుంది కదా అని చెప్పు. వచ్చేసారు. మామూలు తింటున్నారా మీరు? ఇంటికి వెళ్ళారా? లీజర్గా చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అని. యాక్చువల్లీ వింటర్ స్టార్ట్ అయింది కదా, అందుకని బాగా తిప్పుకొని తీసుకున్నాను. స్వెటర్స్ సో మేము ఏమేమి షాపింగ్ చేస్తామని ఇంటికి వచ్చి చాలాసేపు అయింది. కొంచెం ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యి ఇప్పుడు వచ్చానమాట. ఫస్ట్ షాప్లో తీసుకున్నదేమో ఈ నైట్ డ్రెస్ తీసుకున్నా. వింటర్ కదా, చాలా వస్తుందంట, అందుకని కొంచెం థిక్ క్లోత్స్ తీసుకున్నాను అనమాట. మా వాడికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి,
దుప్పటి అస్సలు ఉంచుకోడు. అది ఎంత డీప్ స్లీప్లో ఉన్నా కూడా దుప్పటి కప్పాము అంటే మాత్రం టక్కుని లేచేస్తాడు అనమాట. లేచి అది మొత్తం తన్నేసి దుప్పటి అంతా పక్కకి వెళ్ళిన తర్వాత మాత్రమే పడుకుంటాడు. సో అందుకని వాడి కోసం థిక్ క్లోత్స్ తీసుకున్నాను, వింటర్ వేర్. ఇది ఒక పేర్ నైట్ డ్రెస్ అండ్ ఇది ఒక పేర్. నైస్ కదా. ఇది ఎక్కువ బాగుంది యాక్చువల్లీ. ఇది కూడా బాగానే ఉంది కానీ ఇది ఇంకా బాగుంది, నచ్చింది నాకు. మేఘ ఇది ఎవరిది డ్రెస్? ఇది ఎవరిది డ్రెస్? ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. సో ఇవి నైట్ డ్రెస్ తీసుకున్నాను. అండ్ గ్లాసెస్ మీకు చూపించానో లేదో, ఏది తీసుకున్నానో చూడలేదు కదా మీరు. ఠాంటడా, ఎవరివి ఇవి తీసుకున్నా. ఇవి కొంచెం మెటల్ ఉంది, బయట సైడ్ బ్రౌనే ఉంది బట్ లోపల సైడ్ గోల్డ్ వచ్చింది. మేఘన్ ఇది చూపించు, షో. ఏ టర్న్, ఏ అమ్మకి సివు. సో ప్రస్తుతానికి గ్లాసెస్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇది నెక్స్ట్ షాపింగ్ బట్టలు. నార్మల్ అంటే బయటికి వెళ్తున్నప్పుడు వేసుకోవడానికి. పిల్లలు ఎక్కువ పెరుగుతూ ఉంటారు కదా, ఎక్కువ బట్టలు ఉండవు అనమాట. అందుకని సీజన్కి ఒకసారి లాగా తీసుకుంటున్నాను నేను. సో సీజన్ వైజ్ సమ్మర్కి అయితే లైట్, లేకపోతే వింటర్స్కి అయితే చలిని పట్టి క్లాత్ మారుతూ ఉంటుంది కదా, అందుకని సీజన్ వైజ్ తీసుకుంటున్నాను నేను. సైజ్ కూడా ఎలాగో మారుతుంది అని. దిస్ ఈస్ ద ఫస్ట్ పేర్. వన్, జస్ట్ అంటే ఏం తీసుకున్నానో చూపిస్తున్నాను అంతే. 2, ఇది 3. నా పైన అంటే నా సైజ్ కాదు, నేను వేసుకోను, వీడికే. ఇది ఒకటి చాలా బాగా అనిపించింది, డిఫరెంట్గా ఉంది, ఉలెన్దే కానీ టెడ్డీ. సో హుడీ లాగా వచ్చింది ఇది, బట్ చాలా లైట్ ఉంది. ఇది ఒకటి. అండ్ ఇది ఒకటి. మేఘన్ ఇది ఎవరిది? ఇదే క్లాత్ విజయ్కి ఉంది చిన్నప్పుడు. పింక్ కదా, పింక్ ఎల్లో కాంబినేషన్. ఇది పైదేమో పింక్, కిందదేమో ఎల్లో కాంబినేషన్. సార్ గారికి సేమ్ క్రీమ్ కలర్ వచ్చింది, అంటే ఫుల్ వైట్ కాదు, హాఫ్ వైట్ ఒకటి. అండ్ ఫైనల్ ఇది ఒకటి ఉంది. ఇవే ఉన్నాయి మా, అందుకని తీసుకోవాల్సి వచ్చింది అంతే. బయటకు వెళ్తున్నప్పుడే కదా ఎలాగో. సో ఇవి తీసుకున్నాను. హోప్ అమ్మ ఈరోజు సండే ట్రాఫిక్ దారుణంగా ఉంది, అందుకే లేట్ అయింది యాక్చువల్లీ. సో సండేస్ ఎప్పుడు సండే ఒకలాగా, వీక్ డేస్ ఒకలాగా నేను ఎప్పుడు ట్రీట్ చేసింది లేదు, ఉండింది లేదు. కానీ ఈ సౌండ్స్ వల్ల మారాల్సి వస్తుంది. సో లైఫ్ మనకి చాలా నేర్పిస్తుంది, చాలా మారుస్తుంది అంటారు కదా, మేబీ దానివల్లే నేను కూడా మారుతున్నానేమో. ఐ గెస్ మీ అందరి లైఫ్స్ కూడా ఇలాగే హ్యాపీగా వీక్లీ వన్స్ అని కాదు, ఎవ్రీ డే ఎవ్రీ వీక్ డిఫరెంట్గా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ సండే ఈవినింగ్ మా మేఘన్ గారి సరదా సండే ఎలా ఉందో మీతో షేర్ చేసుకున్నాను కదా. మరి మీరు నాకేం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి బాయ్. 1 పడుకోబెట్టాలి, ఆల్రెడీ లేట్ అయిపోయింది. బాయ్.